నాకు బ్రతకాలన్న కోరికుంది. మీ చావు మీరు చావండి. నేర్చుకుంటావో నేర్పిస్తావో నీ ఇష్టం. పాపం భయపడిపోయింది. అయినా మంచి ఎమోషన్ సీన్ లో కరెంట్ పోయిందే. ఛీ మావయ్య. అమ్మా ఏంటమ్మా లేఖ, వాళ్ళిద్దరిని వదిలేసి ఒంటరిగా వచ్చేసావేంటి? వాళ్లతో పాటు కలిసి చావడం ఇష్టం లేక. అదేంటమ్మా లేఖ అలా మాట్లాడతావు? జంట పక్షుల్ని అలా ఎలా ఎగరనిస్తాను? మధ్యలో అగ్గి రాజేసి రెక్కలు ఊడదీసి జంటను విడదీసి వస్తానని చెప్పావు కదమ్మా. దానికి వంటలు చేయడం, కాళ్ళు పిసుకడం, ఇల్లు ఉడవడం తెలుసు గాని డ్రైవింగ్ ఏం తెలుసు? స్టీరింగ్, బ్రేక్, ఎక్సిలేటర్, క్లచ్ అంటే తెలియనే తెలీదు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండవలసి వచ్చింది. ఏంటి చంద్రలేఖ, అసలు ఏం జరిగింది? అంటే వీరన్నారులో వెళ్ళి భీతి చెంది వచ్చావా? భీతి ఏంటి భీతి? ప్రాణాలు పోతాయని తెలిసి ఎవరైనా పులి నోట్లో తలకాయ పెడతారా? మొత్తానికి పిల్లి పులైంది, పులి పిల్లయింది అన్నమాట. ఒబ్బా, పిల్లి లేదు నల్లి లేదు. నేనన్నది ప్రమాదం గురించి. అంత గ్యారంటీగా ప్రమాదం అని ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలనా? ఇలారా. ఎక్కడికమ్మా? అదిగో ఆ స్విచ్ బోర్డ్ లో వేలు పెట్టు, నేను వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తాను. భలేదానివే, ప్లగ్ లో వేలెట్టడానికి నేనన్నా పిచ్చివాడినా? ఇది నీకు ఎలా ప్రమాదం అని తెలిసిందో, దాని డ్రైవింగ్ కూడా ప్రమాదం అని నాకు తెలిసింది. ఓహో, ఇక్కడ షాక్ కొట్టిన బతికే ఆశ ఉంది, కానీ అక్కడ ఆ గ్యారెంటీ లేదు. అంత ప్రమాదంగా ఉందా డ్రైవింగు? లేకపోతే నేనేమన్నా పిచ్చిదాన్నా వాళ్ళని వదిలేసి రావడానికి? నీ మాటల్లో గ్యారెంటీ చూస్తుంటే మనం అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం మంచిది అనిపిస్తుందమ్మా. అక్కడికెందుకు? యాక్సిడెంట్ అయిన వాళ్ళని ప్రైవేట్ ఆసుపత్రికి ముందు తీసుకెళ్ళినవారు కదా, అందుకని. ఆ రూల్స్ ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. అంటే అంబులెన్స్ లో ఇక్కడ తెస్తారంటావా? అది యాక్సిడెంట్ లెవెల్ ని బట్టి. ఏదైతేనే యాక్సిడెంట్ గ్యారెంటీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. స్వామి, వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తే నేను వెంటనే ఒంటి కాలుతో కుంటుకుంటూ ఈ 7 కొండలు ఎక్కేసి నీకు తలనీలాలు సమర్పించుకున్నాను స్వామి. మావయ్య, అలాంటి మొక్కులు కూడా మొక్కుకుంటారా? మనకు కావాల్సింది మనం మొక్కుకోవడమే. ఆయనకు మొక్కు ముఖ్యం, అందులో ధర్మాధర్మాల గురించి మనకెందుకు? అసలే ఆయన వడ్డీ కాసుల స్వామి కదా. సర్లే పద. ఎక్కడికమ్మా? ఉండు ఇక్కడే. ఇప్పుడు అంబులెన్స్ అన్నా వస్తుంది, లేదా ఏదైనా వార్త అయినా వస్తుంది. నా వల్ల కాదు మావయ్య, తల పగిలిపోతుంది నాకు. పోనీ టీ పెట్టి తీసుకురానా? పెట్టి తీసుకురా, నీకు పుణ్యం ఉంటుంది. అలాగే. క్లచ్ నొక్కి సెకండ్ గేర్లోకి మార్చి క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేయి. ఎక్సలేటర్ ఇవ్వు. ఇప్పుడు థర్డ్ గేర్లోకి మార్చు.
ఆటో వస్తుంది, అటు చూసి నడుపు. ఇటు చూస్తూ కూడా నడపొచ్చు. మీ కళ్ళలో నాకు దారి క్లియర్గా కనిపిస్తుంది. కొటేషన్ బాగుంది, కాస్త కండిషన్ కూడా చూసుకుంటే మంచిది. ఇదేనండి నమ్మకం. దారి మీరే చూసుకుంటారు, నాకేం కానివ్వరుగా. అటు చూసి నడుపు, లేదంటే కారు ఆపి దిగి మాట్లాడుకుందాం. ఆపితే డ్రైవింగ్ ఎలా నేర్పిస్తారు? ఇలా అటు ఇటు చూసి నడిపితే ఎలా నేర్పించను? కొత్త వాళ్ళకి అటు ఇటు అన్నీ నేర్పించాల్సింది ఇన్స్పెక్టరే. ఇన్స్పెక్టరే ఈ క్షణం దేవుళ్ళ కనిపిస్తాడు, వీరుళ్ళ అనిపిస్తాడు. ఆహా, అయితే వీరుడి మాట దేవుడి మాట బుద్ధిగా విను. అటు ధ్యాస పెట్టి నడుపు. నా ధ్యాస డిస్టర్బ్ చేస్తుంది మీరే. నేనా? ఇలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చేతుల మీద చేతులు వేస్తుంటే ధ్యాస కుదురుగా ఎలా ఉంటుంది? ఆహా, చాలా హుషారుగా ఉన్నావే. చిలిపిగా కూడా మాట్లాడుతున్నావు. మనసులో ఆల్రెడీ అయినవాడు రేపు నాకు కాబోయేవాడు పక్కనున్నప్పుడు ఈ మాత్రం చిలిపితనం లేకపోతే ఎలా? అటు చూసి నడుపు. అవునండి, శ్రీవారు. చాలా తమాషాగా మాట్లాడుతున్నావు ధరణి. చెప్పరే, కారు పక్కకి వెళ్తుంటే. నీ ధ్యాస అక్కడ లేదు. నేర్పేవాళ్ళు నడిపే వాళ్ళ కన్నా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆపు ధరణి. ఎందుకు? ఆపు చెప్తాను, ఆ పాపు. జాంకాయలు ఉన్నాయా? ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. ధరణి పోనీ. జామకాయలు కొన్నారుగా, తినేద్దాం. తింటూ వెళ్దాంలే, పోనీ. అలా ఎలా? నువ్వు పోనీ చెప్తాను. ఇదిగో తిను. ఎలాగండి డ్రైవింగ్ మరి? ఒక చేత్తో నడుపుతూ ఇంకో చేత్తో తిను. అమ్మో, ఒక్క చేత్తోనా? రెండు చేతులతో నడుపుతుంటేనే పక్కకు పోతుంది అంటున్నారు. ఒక్క చేత్తో నా వల్ల కాదు. సరే, కొరుక్కో. డ్రైవింగ్ బాగానే చేస్తున్నావు. చాలా స్వీట్గా ఉంది. ఏంటి డ్రైవింగ్ స్వీట్గా ఉంటావు ఏంటి? నేను కారు గురించి అనలేదు, కాయ గురించి అంటున్నా. నేను కారు గురించి అంటున్నాను. ఎవరి ధ్యాస వాళ్ళది. తిను. స్కూటీ ప్రాక్టీస్ ఉందిగా, అందుకే మార్జిన్లోనే నడపగలుగుతున్నాను. మీరు దగ్గరగా ఉన్నారు కదా, ఆ కాన్ఫిడెన్సే నడిపిస్తుంది. ఏంటి స్టార్ట్ చేసావు? బోండం తాగవా? మీరు తాగిస్తారుగా. మనల్ని ప్రేమికులు అనుకుంటారు. ప్రేమికులమేగా. మనకి నిశ్చితార్థం అయింది కదా. అయితే పెళ్ళైన ప్రేమికులు ప్రేమికులే.
చాలు తాగండి. ఏంటి ధరణి, దేనికి కారాపావు? డ్రైవింగ్ వచ్చేసింది, అప్పుడే? మీరు డ్రైవ్ చేయండి. వద్దులే, నువ్వే డ్రైవ్ చేయి. ఆదిత్య గారు, ఉమ్, మీకు నిజం చెప్పనా? ఏంటది? నీకు అబద్ధాలు కూడా వచ్చా? అందుకేగా నిజం చెప్పాలనుకుంటున్నది. ఏంటది? మీతో ఇలా సరదాగా గడపడం చాలా ఆనందంగా ఉంది. నాకు అంతే ధరణి. ఇదేనా నిజం? మరొకటి ఉందండి. ఏంటది? ఈ సంతోషం కోసమే మీరు కారు నేర్పుతానంటే కాదని లేదు. నాకు డ్రైవింగ్ వచ్చు, లేకపోతే చంద్రలేఖని అలా ఎలా బెదిరించగలుగుతాను? మన మధ్య ఎందుకని అలా చేశాను. అమ్మ దొంగ, నువ్వు చాలా... ముదిరంటారా? అదేం కాదులే, పోనీ లెఫ్ట్ తీసుకో. అమ్మ లేఖ, తలనొప్పి అన్నావుగా, ఇదిగో మంచి స్ట్రాంగ్ టీ పెట్టి తెచ్చా, తీసుకోమ్మా. ఏంటిది? ఆ ధరణి ఖచ్చితంగా యాక్సిడెంట్ చేస్తుంది అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వచ్చాను అన్నావు. ఇంతవరకు ఫోను రాలేదు, అంబులెన్స్ సౌండు రాలేదు. యాక్సిడెంట్ చేస్తుందంటావా లేదా? ఖచ్చితంగా చేసి తీరుతుంది. నువ్వేమో గ్యారంటీ అంటున్నావు, అవతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. భగవంతుడా, త్వరగా సెల్లో న్యూస్, అంబులెన్స్ సౌండ్ వినిపించు తండ్రి. అది భక్తుడికి భగవంతుడికి ఉండే యాక్షను రియాక్షను. ఈ సత్తిపండు సాధారణ భక్తుడు కాదమ్మా, మరో భక్త సిరియాళ, భక్త రామదాసు, భక్త ప్రహ్లాదుడు, భక్త మార్కండయ్య, భక్త... మావయ్య, నీ సొంత డబ్బా ఆపుతావా? ముందు వెళ్ళి చూద్దాం పదా. ఏంటమ్మా ఆగావు? సౌండ్ బయట కాదు, ఇంట్లోనే వస్తుంది. ఇంట్లోనా? అదేంటి? అది మహత్ అంటే. భక్తుల కోరిక నేరుగా ఇంట్లోనే చూపించాడు భగవంతుడు. చూడు. అమ్మ లేఖ, సౌండ్ టీవీలోనా తల్లి? చూస్తున్నావు కదా. భక్తుడికి ఇన్ని పరీక్షలు పెడుతున్నావా తండ్రి? చాలే ఆపు. భక్తుడట భక్తుడు. అటు చూడు. పదా. ధరణి, గుడ్ డ్రైవింగ్. క్రెడిట్ అంతా మీదే. శ్రమ లేకుండా నేర్పించారు, భయం లేకుండా ఇంటి దాకా తీసుకొచ్చారు. ఏంటి బాబాయ్, కార్ చుట్టూ అలా ప్రదక్షిణాలు చేస్తున్నావు? లేఖ చెప్పిన మాట విని గుండె గుబేలు మంది. మీరు బాగానే ఉన్నారు, కారేమన్నా కాలు చేయి విరగొట్టుకొని వచ్చిందా అని చూశాను. చుట్టూ తిరిగి చూడటమే కాదు, చేయి పెట్టి కారంతా తడిమి చూడండి. చిన్న చొట్ట కానీ గీత కానీ కనపడవు. అంత బాగా రిపేర్ చేయించుకొచ్చారా? అసలు ఏమన్నా అయితే కదా రిపేర్ చేయించడానికి. ధరణి ఎక్సలెంట్గా డ్రైవింగ్ చేసింది. ఎక్సలెంటర్ అంటే ఏంటో తెలీదు, అప్పుడే ఎక్సలెంట్ సూపర్ అంటావేంటి బావా? ఆహా, తెలుసు అన్న ధీమాతో రెక్లెస్గా వెళ్తాం, యాక్సిడెంట్ చేస్తాం. తెలియని వాళ్లే కేర్ఫుల్గా నడిపిస్తారు. తను కూడా అలాగే జాగ్రత్తగా నడిపింది.
పైగా డ్రైవింగ్ ఫస్ట్ టైం చేసిన దానిలా అనిపించలేదు. అడ్డదిడ్డంగా నడిపి హడలు కొట్టింది. నువ్వేంటి సర్టిఫికెట్ మీద సర్టిఫికెట్ ఇస్తున్నావు? ఆదిత్య గారు ఒట్టి సర్టిఫికేట్ ఇవ్వడమే కాదండి, నేను కార్ నడుపుతుంటే జామకాయలు తనే స్వయంగా తినిపించారు. కొబ్బరి బోండాలో స్ట్రా వేసుకొని చెరి సగం తాగాం. నా డ్రైవింగ్ నచ్చి నాకు ట్రీట్ అని రెస్టారెంట్లో లంచ్ కూడా చేసాం. బావా, నువ్వు కారు నేర్పించడానికి వెళ్ళావా, ఆవిడ గారికి తినిపించడానికి వెళ్ళావా? ఏదో రెండు అలా కలిసి వచ్చాయి. నా అదృష్టం బాగుండి వారికై వారే నాకు కార్ నేర్పిస్తాననడం, నన్ను ఇలా బయటికి తీసుకువెళ్ళడం, మీరు భయపడి ఇంటికి వచ్చేయడం, నాలో పట్టుదల పెరగడం, దాన్ని వారు ప్రోత్సహించడం చాలా చాలా సంతోషంగా ఉందండి. కాస్త ధైర్యం కూడగట్టుకొని మీరు కాసేపు ఓపిక పట్టుంటే మీకు సంతోషం దక్కేది. మీ బావ చేత్తో నాలా మీరు జామకాయలు తినేవారు, ఎంచక్క ముగ్గురం కలిసి లంచ్ చేసేవాళ్ళం. ఏంటి, నువ్వు నిజంగానే నేను సంతోషపడేదాన్ని అని చెప్తున్నావా, లేకపోతే ఉడికించడానికి చెప్తున్నావా? ఇందులో ఉడికించడానికి ఏముందండి? నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే కొబ్బరి నీళ్ళు తాగిచ్చాడు, కులాసాగా ఖుషిగా భోంచేసావు అని చెప్పావే, అదేమన్నా మామూలు విషయమా? మెయిన్ ముఖ్యమైన మ్యాటర్ అదే. మెయిన్ ముఖ్యం అంటూ ఏదో మ్యాటర్ అంటూ అంత ఎక్స్ప్రెషన్ మార్చడం, వారంతగా రియాక్ట్ అవడానికి అందులో ఏముంది? కాబోయే భార్యాభర్తలు అలా అలా సరదాగా గడపడం తప్ప? తప్పేం లేదు. పెళ్ళి అయ్యాక వెళ్తే మావయ్య అలా అనేవాడు కాదు. అయ్యాక వెళితే ఏం థ్రిల్గా ఉంటుంది? ఆదిత్య గారు చాలా చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఎందుకో నిశ్చితార్థం అయ్యాక కూడా ప్రేమికుల్లా అలా వెళ్ళడం, ఆదిత్య గారు జామకాయ తినిపించటం, బోండం తాగిస్తూ ఆదిత్య గారు సిగ్గుపడ్డారు లేఖ గారు.